మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి కరూర్ తక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషాదం వెనుక రాజకీయ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. భారీ రద్దీ కనిపించినా పోలీసులు ర్యాలీని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. సీఎం హోదాలో తొలిసారి కరూర్ పర్యటనకు వెళ్లిన విజయ్ బాధిత కుటుంబాలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంతో పాటు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కరూర్ తొక్కిసలాట ఘటన తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ మాయని విషాదమన్నారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్. ఆ రోజు అమాయక ప్రజలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కరూర్లో పర్యటించిన విజయ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. ర్యాలీకి భారీగా ప్రజలు తరలివచ్చారని, పోలీసులకు ముందే తెలిసి ఉంటే నిర్వాహకులను అప్రమత్తం చేయాల్సిందని, అవసరమైతే సభను రద్దు చేయాల్సిందని విజయ్ వ్యాఖ్యానించారు. చట్టబద్ధమైన అధికారాలు ఉన్నప్పటికీ పోలీసులు అలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పటి ప్రభుత్వ ఒత్తిడి వల్లే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి ఉండొచ్చని పరోక్షంగా డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కరూర్ విషాదం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. రద్దీని నియంత్రిస్తారని నమ్మి పోలీసులపై విశ్వాసం ఉంచానని, కానీ చివరకు జరిగిన మరణాలకు తననే బాధ్యుడిగా చూపించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం విజయ్. ఘటన తరువాత తాను పారిపోయానన్న ఆరోపణలను ఖండించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కరూర్ విషాదాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్న విజయ్ మృతుల జ్ఞాపకార్థం పార్టీ తరపున స్మారకాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబాల్లో అర్హులైన 32 మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు అదే ఘటనను మరోసారి ప్రస్తావిస్తూ విజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కరూర్ విషాదం నిజంగా రాజకీయ కుట్రేనా? అదే నిజమైతే అసలు కుట్రదారులను విజయ్ సర్కార్ పట్టుకోగలదా అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.